హాయ్ క్రియేటర్స్, నేను మీ అస్మిటెక్. మన యూట్యూబ్ షార్ట్స్లో కొత్తగా వచ్చిన ఫీచర్స్ గ్రీన్ స్క్రీన్ అండ్ రీమిక్స్ ఆప్షన్స్ యూజ్ చేసుకొని షార్ట్ వీడియోస్ క్రియేట్ చేస్తే మన ఛానల్ మానిటైజేషన్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి. దాని గురించి ఈరోజు తెలుసుకుందాము. జనరల్గా మనకి యూట్యూబ్ అనేది రీమిక్స్ అండ్ గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ ఇచ్చిందండి. ఆ ఫీచర్స్ని యూజ్ చేసుకోవచ్చు. చేసుకున్నంత మాత్రాన మనకి మానిటైజేషన్ ప్రాబ్లం అవుతుందని ఏం లేదు, ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళే మనకి దాన్ని సజెస్ట్ చేశారు కాబట్టి సో మనకు ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే, మనం గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసేటప్పుడు మన ఫేస్ అండ్ మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అలాగే ఆటోమేటిక్గా వచ్చిన వీడియోకి యాజ్ ఇట్ ఈస్గా మనం ఏ రియాక్షన్ లేకుండా జస్ట్ మన పిక్ ఒకటి కనిపించేలాగా, ఐ మీన్ ఏదైనా పార్క్ సంథింగ్ ఏదైనా జూ ఉందనుకోండి, జస్ట్ దాన్ని మనం రీమిక్స్ పెట్టేసి జస్ట్ మన ఫేస్ ఒకటి కనిపించేలాగా ఏ మూమెంట్ ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా, ఐ మీన్ మన రియాక్షన్ కూడా ఏం లేకుండా నార్మల్గా పెట్టేస్తే అలాంటి ఛానల్స్ అనేవి మానిటైజేషన్కి అర్హత సాధించవు. ఐ మీన్ రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుందండి. సో అట్లాంటి మిస్టేక్స్ ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ అడిగారు, ఈ పాపులర్ అయిన షార్ట్ వీడియోస్ ఉంటాయి కదండి, వాటిని డౌన్లోడ్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేసి రీమిక్స్ చేయొచ్చా అని చెప్పేసి అడిగారండి. మనకి రీమిక్స్ గ్రీన్ స్క్రీన్ ఆప్షన్స్ ఫీచర్స్ యూట్యూబ్లో ఆటోమేటిక్గా వచ్చాయి కదా, సో దాన్ని మనం అక్కడే యూజ్ చేసేసుకోవాలి. మీరు రీమిక్స్ చేయాలన్నా గ్రీన్ స్క్రీన్ యూజ్ చేయాలన్నా ఆ వీడియో మీద క్లిక్ చేసి అక్కడికక్కడే చేసేయాలి. అంతేకాని మీరు డౌన్లోడ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తే తప్పకుండా రీయూజ్డ్ కంటెంట్ పడుతుంది. అలా ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు, మీ ఛానల్కి ప్రమాదము. మీరు ఏదైనా యాక్షన్, ఐ మీన్ యూట్యూబ్ షార్ట్స్ రిలేటెడ్ ఫీచర్స్ ఏది యూజ్ చేసుకోవాలనుకున్నా కూడా ఏ వీడియోకైతే మీరు రీమిక్స్ ఆర్ గ్రీన్ స్క్రీన్ చేయాలనుకుంటున్నారో అక్కడికక్కడే క్లిక్ చేసి ఆ ఫీచర్ని యూజ్ చేసుకొని చేయండి. ఎందుకంటే అది యూట్యూబ్ మనకి డిఫాల్ట్గా ఇచ్చేసింది కాబట్టి దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ ఎప్పుడైతే మనం డౌన్లోడ్ చేసి మన ఛానల్లో పెడతామో అది రీయూజ్డ్ కంటెంట్ పడుతుంది, కాపీరైట్ స్ట్రైక్స్ వస్తుంది, మన ఛానల్ కూడా పోవచ్చు అనమాట. సో అలాంటి మిస్టేక్స్ ఎవ్వరు కూడా చేయొద్దండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.